దేవుని వాక్యము విందము. శ్రీమతి కృపా యాండ్రూస్ గారు వాక్య భాగాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 8 నుండి 17 వరకు. ప్రభు నామన స్తోత్రములు. మీ అందరికి వందనాలు. అవకాశం ఇచ్చిన సేవకులకు నా కృతజ్ఞతలు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 17 వరకు చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వసించుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదకి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసిలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బరిల్లుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండినట్లు రక్తంతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రక్తముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసం చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. దేవుడు తన పరిశుద్ధవాక్కు మన వినికిడిలో దీవించను గాక. శ్రీమతి సుధాయేస్ పాదం గారు ప్రార్థన చేయాలని మనవి చేయుచున్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. ఈ యొక్క అవకాశముని నాకు ఇచ్చినందుకు దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన సంఘం అంతటికి యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, బలహీనరాలను, అయోగ్యరాలను, దౌర్భాగ్యరాలైనటువంటి నన్ను ప్రభా నీ నామాన్ని హెచ్చించి నిన్ను ఘనపరచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నేను తండ్రి అని పిలిచే కృప యోగ్యత అనుగ్రహించినందుకు మరి ఒకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినాలన్నిటా నీ కాపుదల భద్రత ఇచ్చారు దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఈ శిలువ శ్రమల ధ్యానాల్లో ప్రభా ఫిబ్రవరి మాసం 14వ తారీఖు నుండి ప్రభా నిన్నటి వరకు జరిగినటువంటి ఈ ప్రార్థన
కూటాల్లో సహవాసంలో మీరుండి నడిపించిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. వాక్యాల ద్వారా మాతో మాట్లాడే యేసయ్యా నీకే స్తోత్రాలు. మా బ్రతుకులను ఏ రీతిగా సరి చేసుకోవాలో, మా బ్రతుకులు ఏ రీతిగా నీకు ఇష్టమైన రీతిలో ఉండాలో తండ్రి, వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. నిజమే తండ్రి, మేము ఒక భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా ప్రభా, నీ కాపుదల, నీ భద్రత మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు, మా బిడ్డలకు అవసరమై ఉన్నది కనుక నా తండ్రి నాయన, నీ సన్నిధిలో మేమందరము మెలకు కలిగిన తండ్రి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కనుక ప్రభా, ప్రతి బిడ్డను మేల్కొల్పండి తండ్రి, నీకు స్తోత్రాలు. నిద్రమత్తు నుండి విడుదల దయచేయండి దేవా, నీకే స్తోత్రాలు. తిండి మత్తు నుండి విడుదల దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. మా బిడ్డల కొరకు నాయన అంగలార్పు చేసే స్త్రీలుగా మమ్మల్ని నా తండ్రి సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఆచారం అలవాటుగా కాకుండా ప్రభా, సిద్ధపడిన వారి గుంపులో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి అని సెలవిచ్చిన దేవా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. మేము ఎలాంటి ఆరాధన నీ సన్నిధిలో కూర్చుని నిన్ను స్తుతిస్తున్నామో, నిన్ను ఘనపరుస్తున్నామో, నిన్ను మహింపరుస్తున్నామో ప్రభా, మమ్మల్ని అందరినీ మీరు చూస్తున్న దేవుడవని ప్రభా, భయము కలిగి వణుకుతో నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించే కృపను మా ಎಲ್ಲరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల బ్రతుకుల్లో మీరు చేసినటువంటి, మా సంఘాల్లో చేసినటువంటి ఉపకారాలను బట్టి, మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, క్షేమాలను బట్టి, స్వస్థతలను బట్టి, ఆరోగ్యాలను బట్టి, కుటుంబాల్లో మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని సెలవిచ్చారు తండ్రి. మీరు ఒక్కరే నమ్మదగిన దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు. మీరే మమ్మలను ప్రేమించే దేవుడు ప్రభా, మీరు ఒక్కరే మమ్మలను విడిపించే దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు. మీరు ఒక్కరే మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు. మీరు ఒక్కరే మమ్మలను ప్రేమించే దేవుడవు, రక్షించే దేవుడవు, కృప చూపించే దేవుడు అయి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీతో సమమైన వారు వేల్పులలో ఎవరూ లేరు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. నాయన, మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించారంటే ప్రభా, నా తండ్రి మీ యొక్క ప్రాణాన్నే ధారవోసి ప్రభా, మా పాప శాపాలను కొట్టివేసి తండ్రి, ఈ లోకంలో ప్రభా ధైర్యముగా నాయన, నా తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభా, నా తండ్రి నీ వాక్యాన్ని ఇతరులకు చెప్పేటువంటి స్థితిగతులు మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన రక్షణను బట్టే ఈ స్థితిగతులు మాకు ఇచ్చారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. ఈ రక్షణను ప్రభా, మీరు వచ్చేంత వరకు మేము కాపాడుకునే కృపను దయచేయండి దేవా, నీకే స్తోత్రాలు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ప్రభా, నా తండ్రి అపవాది అనేక రీతులుగా ప్రభా మమ్మలను మభ్య పెట్టాలని, భ్రమ పెట్టాలని ప్రభా ఆశపడుతూ ఉండగా నా తండ్రి, వాడు ఆశను నిరర్ధకము చేసి నా తండ్రి నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లు ప్రభా మేము ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. నిజమే నాయన, పైకి భక్తి కలిగిన వారిగా ఉంటూ ప్రభా, లోపల నీ శక్తిని కోల్పోయిన వారిగా ఉంటే ప్రభా, నన్ను మమ్మలను సరిచేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మేము ఎలాగ సరి చేసుకోవాలో ప్రభా మాకు నేర్పించండి తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి నేను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కనికరమ కలిగిన దేవా, నేను స్తుతిస్తున్నామయ్యా, నీకు వందనాలు. ఈ దినాన ప్రభా, నా తండ్రి జయప్రవేశపు ఆరాధన యెరూషలేము వీధులలో ప్రభా, మీరు నా తండ్రి జయ జయ నాదాలతో స్తుతింపబడుచున్న మా రాజా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. మీరు నా తండ్రి గాడిదను ఎంచుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. ఆ దినాన ప్రభా, నా తండ్రి మీరు గాడిదను ఎంచుకున్నారు, ఈ దినాన ప్రభా నా తండ్రి మమ్మలను మీరు ఎంచుకుంటున్నారు, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో అయోగ్యులుగా ఉన్న మమ్మలను ప్రభా, ఎన్నిక లేని వారిగా ఉన్న మమ్మలను ప్రభా, నీచులమైనటువంటి మమ్మలను ప్రభా, తృణీకరించబడిన వారిమైనటువంటి మమ్మలను మీరు ఎన్నుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మలను బట్టి నీ నామాన్ని హెచ్చించుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చలేము తండ్రి, నీకు స్తోత్రాలు. నీకేమిచ్చినా తక్కువే తండ్రి, నీకెంత ఇచ్చినా తక్కువే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా ప్రతి వారిని నన్ను చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు.
ఈ దినాన నీ దాసురాలు సుధా పాస్టమ్మ గారు ప్రభా సండే స్కూల్ బిడ్డలతో, చిన్న బిడ్డలతో, యవన బిడ్డలతో ప్రభా, టీచర్స్తో ప్రభా నా తండ్రి వీధి వీధికి తిరిగి ప్రభా నేను స్తుతించారు యేసయ్యా. వారందరినీ మీరు చూచారు తండ్రి, జ్ఞాపకం చేసుకునమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు వందనాలు. నీ దాసురాలను ఇంకా బలమైన సాధనంగా వాడుకోనండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి, శక్తిని దయచేయండి, నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దీర్ఘాయుష్తో కూడిన సంవత్సరాలు నీ దాసురాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా సంఘములో జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. యవన బిడ్డల పరిచర్యను దీవించండి, సండే స్కూల్ పరిచర్యలను దీవించండి, స్త్రీల సమాజ పరిచర్యలను దీవించండి. సంఘములో జరుగుతున్న ప్రతి కార్యక్రమమును దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఏ పరిచర్య జరిగినను ప్రభా అది నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా జరగడానికి సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. దయగలిగిన దేవా, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని కృపలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ఆత్మీయ ఫలాలతో అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఫలాలు లేని వారిగా ఉంటే మమ్మల్ని మీరు త్రోసివేస్తారు ప్రభా, బయటకు ఉమ్మి వేస్తానని సెలవిచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఫలాలు కలిగిన వారిగా మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. నీకు ఇష్టమైనది నాలో మాలో ఉంటే తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సంఘంలో ప్రతి కుటుంబంలో నీ దీవెనలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మాకిచ్చిన సంఘ కాపరులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి ప్రభా, వారి బిడ్డలను దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారు చేయుచున్న పరిచర్యలను దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారికి కావలసిన ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అనేక బిడ్డల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ప్రభా, ఆ ప్రార్థనలు మా కుటుంబాలకు దీవెనకరముగా చేస్తున్న తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీరు నీ సహాయాన్ని, సన్నిధి, నీ సంచారము ఈ స్థలంలో ఉంచారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ దినం ప్రభా నీ దాసులు వెత్తబోచున్నటువంటి వాక్యం ప్రభా నా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీకు ఇష్టలుగా ప్రభా, నీకు మహిమకరమైనటువంటి స్థితిలో ప్రభా ఈ సమాజంలో మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రవర్తనను బట్టి కానీ, మా మాటలను బట్టి కానీ, మా చూపును బట్టి కానీ, మా నడవడిని బట్టి కానీ, మా వైఖరిని బట్టి కానీ ప్రభా నీ నామానికి అవమానము తెచ్చేవారిగా కాకుండా తండ్రి, నీ నామానికి మహిమ తెచ్చేవారిగా ఇక్కడున్న బిడ్డలందరినీ నీ సాధనములుగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు మీరుండి నడిపించిన దేవా నీకే స్తోత్రాలు. ఈ స్థలంలో మీరున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయోగ్యురాలను, దౌర్భాగ్యాలైన నన్ను నిలబెట్టి నీ నామాన్ని హెచ్చించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయోగ్యురాలనైన నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. దేవుని వాక్యము విందము. శ్రీమతి గొర్రె ప్రేమ జాన్ గారు మత్తయి 11:1-11 వరకు చదవాలని మనవి చేయించున్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అయ్యగారులు ఇద్దరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1-11 చదువుకుందాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించడం చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించటకును ప్రకటించటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోతుండగా యేసు యోహాను గుర్చి జనసమూహములతో ఎలాగ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోని వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రేలునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు
రాజగృహములలో ఉందరు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచునని ఎవను గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. క్రీస్తు కన్న వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రభు వాక్యం చదివిన శ్రీమతి గొర్రె ప్రేమ జాన్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. యవన బిడ్డ కొల్లిపర సాయి చంద్ లూకాసు వార్త 19వ అధ్యాయము 28 నుండి 40 వరకు చదవలసిందిగా మనవి చేయిచు ఉన్నాను. ఈ పరిశుద్ధ జయప్రవేశ ఆదివారం ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పాల్మార్క్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. 3వ భాగంగా చదువుకుందాం. వాక్య భాగం లూకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వరకు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాడు. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పగే బెతనీ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. దాని మీద ఏ మనుష్యులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లలు ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవ కొండల నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాదు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. శ్రీమతి మంచాల సువర్ణమ్మ గారు మత్తయి సువార్త 19వ అధ్యాయము 29 నుండి 44 వరకు చదవలసిందిగా మనవి చేయిచు ఉన్నాను. మన్నించండి, కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఈ ప్రోగ్రామ్ పేపర్లో పడింది. మత్తయి సువార్త దానిలో లేదు, 19వ అధ్యాయం 29 నుండి అమ్మగారు చదువుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నాకు ఈ ఉదయకాలం అనుగ్రహించిన యొక్క సమయమును బట్టి దేవాదేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నా. మన సంఘ కాపరులకు వందనాలు తెలియజేస్తున్నా. మన సంఘమంతటికి కూడా ఈ యొక్క మట్టల ఆదివారం యేసు ప్రభు జయ ప్రవేశం ఈ దినాన్ని సంతోషంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని బట్టి మన సంఘమంతటికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 4వ వాక్య భాగం మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 28వ వచనం నుంచి 30 వచనాల వరకు చదువుకుందామండి. పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెంటనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూ సంబంధమైన ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక విశ్వసించు నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు, కడపటివారు
అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అమ్మగారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. యవన బిడ్డ కుమారి కాటూరి రినీ కన్నా కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయిచు ఉన్నాను. 2 కొరింథీ 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోవకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడువారు పట్లను నశించువారు పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇటు సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యము కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారను దేవుని వలన నియమింపబడిన వారనమై ఉండి క్రీస్తుయందు దేవుని ఎదుట బోధించి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకట్లో దీవించునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలో జయప్రవేశం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన సంఘ సండే స్కూలు చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ఉయ్యూరు పట్టణంలోని వీధులలో ప్రభువును మహిమపరుస్తూ హోసన్న గీతాలతో ఉయ్యూరు పట్టణంలో పుర వీధులలో మరి దేవుని సాక్షులుగా ఆయనను స్తుతించి మహిమపరిచి ఉన్నారు. వచ్చిన బిడ్డలందరినీ ప్రభువు దీవించునుగాక. ఈ చిన్న బిడ్డల్ని పంపించిన తల్లిదండ్రులకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఉదయం 7 గంటలకి అని వాస్తవానికి అనౌన్స్మెంట్ ఇచ్చాం, కానీ లేట్ అయింది బయలుదేరి వెళ్ళి రావడానికి. మన్నించగలరు. ఈ బిడ్డలందరినీ మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకొని వారిని దీవించగలరని ప్రభువు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. పాస్టర్ గారి ప్రార్థనతో ఇక్కడ నుండి ప్రారంభం అయ్యి హాస్పిటల్, పంచాయతీ వీధులు, కాంపౌండ్లోకి వచ్చి తిరిగి ఆలయానికి వచ్చి ఉన్నాం. అయితే ఈరోజు ఈ ఊరేగింపు పిదప బిడ్డలందరికీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి మన సంఘ యవన బిడ్డ జేవి రావు గారు, మెర్సీ రోజర్ గారి కుమారుడు ప్రసన్న హ్యాపీ బర్త్డే సందర్భంగా 5,000 రూపాయలు పంపించి ఉన్నారు. వాటితో బిడ్డలకు రిఫ్రెష్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలు నాగభూషణం గారు 300 రూపాయలు, శాంతిభూషణ్ గారు 1000 రూపాయలు ఈ సందర్భంగా సండే స్కూలు పరిచర్య నిమిత్తం ఇచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి చిన్న బిడ్డలు నేర్చుకున్న చిన్న కంఠత వాక్యాలు, మరి పాటలు దయచేసి ఆలకించి వారిని దీవించగలరని మనవి చేస్తూ ఉన్నాను. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రాల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనములు. కీర్తనలు 65:1-2. దేవా, సీయోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు.
ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను భారవాహిక పశువు పిల్ల చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపల మార్గము నిలవక ఆకాశం చోటు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని దానించి వాడే ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనం. నీ దేవుడైన యెహోవానే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి ఉందే కానీ భూమి కింద అందే కానీ ఉండదేని రూపం నేను విగ్రహం నేను నీవు చేసుకోకూడదు. వాటిని సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా విచారించరాదు. విశ్రాంతి దిన పరిశుద్ధంగా ఆచరించుటకు నీవు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వెంచరించకూడదు, దొంగిలించకూడదు. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నిర్గమకాండము 20:1-17. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. మహోన్నత చాటున నివసించువాడే సర్వశక్తినిలో నివసించున్న ఆయనే నాకు ఆశ్రయము నా కోట అని నమ్ముకుని ఉన్న నా దేవుడు నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటగాదివులో నుండి ఆయనను విడిపించును. ఆశ్చర్యకరమైన తెగులు రాకుండా ఆయన రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యము కీడమును ధాన్యమున్నది. రాత్రి వెలుకలకు భయమకైను పక్టి వెలుగు బాణములకైను చీకటి సంచించి తెగులుకైనా మధ్యాహ్నం పార్చే రోగంకైనా నీకు భయపడకూడదు. నీ పక్కన 1000 మంది పడినాను, నీ గుడి పక్కన 10,000 మంది కూలాను. అపాయమో నీ యుద్ధకు రాదు. నీవు కళ్ళ చూచున్నాక బతిహీనలకు ప్రతిఫలం కలగదు. యెహోవా నీవే నా ఆశ్రయమని ఏవే మహోన్నతుడైన దేవుడు అని నివాసంగా చేసుకుని ఉన్నాను. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నీ గురాలను సమీపించదు. నీ మార్గం అన్నింటిలో నేను కాపాడ్డకు ఆయన నీ గురించి తన దోతలు ఆజ్ఞాపించి ఉన్నావు. తన పనులు నాకు రాయి తగులుకుందా వారు నీ చేతులు ఎత్తి పట్టుకుందరు. నీవు సింహాలను నాగపావులను తొక్కెదవు. పశ్చిమహాలను భుజంగములను అనుగతికెదు. అతను నన్ను ప్రేమించున్న దానిక నేను అతను విడిపించును. అతను నామాన్ని ఎరిగిన వాదానిక నేను అతను కనపరచను. అతను నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తమించిన. శ్రమల్లో అతని తోడై ఉన్నాను. అతన్ని విడిపించి గొప్ప చేసాను. దగ్గర అతను తృప్తిపరిచి నా రక్షణ అతను చూపించాను. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలకు దావీదు కుమారుడికి జయము అని మందిరములో కేకలు వేయుచున్న చిన్న బిడ్డలను చూసి కోపముతో మండిపడి వీరు చెబుతున్నది నీవు వింటున్నావా అని ఆయనని అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలుడి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేశాను అను మాట మీరన్నడూ చదవలేదా అని వారితో చెప్పాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనములు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. కీర్తనలు 15వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను బలం చేయించున్నాడు. శాంతికరమైన జలము వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. కీర్తనలు 21వ అధ్యాయం 1-2 వచనములు. కీర్తనలు 23వ అధ్యాయం 1-2 వచనములు. యేసురాజు
హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. నాథుడేసుకో నవవధూలం, నీతి పాలనలో యువరాణులం. నాథుడేసుకో నవవధూలం, నీతి పాలనలో యువరాణులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం సియోనుకు వెళ్ళెదం సియోనుకు వెళ్ళెదం. టీచర్స్ విద్యార్థులు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నట్లయితే వారి పెద్దలు శ్రీ బండి ఆర్చిబాల్డ్ గారు వచ్చి ఈ బిడ్డలు సంఘము దీవింపబడులాగున వారు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరం జయప్రవేశ ఆరాధనలో పాల్గొన్న సంఘ విశ్వాసులకు, అదే మాదిరిగా మన దైవజనులకు, అదేవిధంగా మరి ఈ జయప్రవేశ ఆరాధనకు ముందుగా ఉదయం 7:30-8 గంటల ప్రాంతంలో చిన్న బిడ్డలని మరి వీధులలో పూరేగింపుగా తీసుకుని వెళ్ళిన మన పాస్టర్మ గారికి, ఇంకా టీచర్స్కి, పిల్లలందరికీ ఈ సంఘం తరపున మరి ముఖ్యంగా నా తరపున శుభాలు తెలియచేస్తున్నాను. అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరికీ అల్పాహార నిమిత్తం తమ వంతుగా ఆర్థిక వనరులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మెర్సీ రోదర్ గారి కుమారుడు ప్రసన్న, నాగభూషణం గారు మరియు శాంతిభూషణం గారు, వీరు ముగ్గురు బిడ్డలకి ఈ ఆహారం అందించడానికి, అల్పాహారం అందించడానికి తమ వంతుగా సహకరించారు, ఆర్థిక వనరులు ఇచ్చారు, ఆశీర్వదించారు. మరి ముఖ్యంగా మరి సుమారు 15 సంవత్సరముల నుండి మన మందిరానికి విచ్చేసిన పాస్టర్ పాల్ మార్క్ గారు, వారి సతీమణి సుధా పాల్ మార్క్ గారికి ముందుగా వందనాలు చెప్పాలి. ఎందువలనంటే వారు వచ్చిన దగ్గర నుండి సండే స్కూల్ నిర్వహణలో తమ వంతుగా ఎంతో కృషి చేశారు. ఆ కృషి అనిర్వచనీయం. అదే మాదిరిగా వారి బిడ్డలు కూడా ఇప్పటి వరకు సండే స్కూల్ కార్యక్రమాల్లో మరి ముఖ్యంగా విబిఎస్ క్లాసుల్లో కూడా వారు పాల్గొని ఎంతో సహకరించారు. ఈ రకంగా పాస్టర్మ గారు బలహీన పరిస్థితుల్లో ఉన్న అనేక సార్లు కూడా విడువక సండే స్కూలు పరిచర్యలను ముందుకు తీసుకువెళ్ళారు. వారికి దేవుడు ఆయురారోగ్యములు ఇవ్వాలని మన సంఘం అంతా ఇదివరలో ప్రార్థన చేశాం. అదే మాదిరిగా మరి పాస్టర్ గారు తమ వంతుగా అందరూ మరి మన కమ్యూనిటీ హాల్లో చేరి బిడ్డలను, చిన్న బిడ్డలను ఒక దారికి తీసుకురావాలి అన్న దృక్పథంతో ఎన్నో రకాలుగా కృషి సలిపారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని మరి మన ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే వారితోనే మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి సుమారు 40 మంది 50 మంది పిల్లలను ఒకే తాటి మీద తీసుకురావటం అన్న ప్రక్రియ మరి నిజంగా టీచర్స్ కన్నా మన సుధాపాల్ మార్క్ గారే బాగా చేశారని నేను అభిప్రాయపడుతున్నాను. వారికి నా తరపున, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ పరిచర్యలు ఈ రకంగా ముందుకు వెళ్ళటానికి సహకరించిన సంఘ విశ్వాసులు, మరి ముఖ్యంగా సంఘ కాపరులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.
మన పరిచర్యల్లో భాగమైన ఈ సండే స్కూల్ విభాగాన్ని మరి చక్కగా ఒక వరవడిలో తీసుకువెళ్ళే కృప దేవుడు సుధా పాల్మార్క్ గారికి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అంతకుముందు పరిచర్యలు చేసిన వారు ఉన్నారు, కానీ వారు ఈ రకంగా ముందుకెళ్ళలేదు. అందులో ఒక అమ్మాయి మా పాప సుస్మిత దీప్తి. అయినప్పటికీ వారి వల్ల జరగలేకపోయింది. కానీ అనిర్వచనీయమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ టీచర్స్ని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి, పిల్లలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి ముందుకు తీసుకెళ్ళిన సుధా పాల్మార్క్ గారికి మన సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సంఘ పెద్దలు, సంఘ కార్యవర్గం అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి వారి ప్రయత్నాలు అనిర్వచనీయమని చెప్పక తప్పదు. ఈ రకంగా చిన్నపిల్లల కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పటి వరకు మన సంఘానికి మంచి పేరు తీసుకువచ్చిన మరి దైవజనులకు దానితో పాటు మరి సుధా పాల్మార్క్ గారికి, మిగిలిన టీచర్స్ అందరికీ, తల్లిదండ్రులు పిల్లలను పంపటంలో సహకరించినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి 24వ సంవత్సరం ఇప్పటి వరకు దేవుడు మనలందరినీ కాపాడాడు. శ్రమల ఆరాధనలో మరి 40 దినాలు ఇప్పటి వరకు పాల్గొన్నాం. నిన్నటితో 40 దినాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళాం. అట్టి కృప దేవుడిచ్చారు. ఎంతోమంది మరి విశ్వాసులు మరి తమ వంతుగా పరిచర్యలు చేశారు, వాక్య సందేశాలను ఇచ్చారు. అదే మాదిరిగా చాలా కుటుంబాలు మరి రాత్రి సమయంలో ఆరాధన అయిన తర్వాత వాళ్ళు అల్పాహారం ఇచ్చి అందరినీ ఉత్తేజపరిచిన విధానం చాలా గొప్పగా కనిపిస్తుంది. మరి అన్ని సంఘాల్లో 40 రోజులు ఇలా జరుగుతుందని చెప్పలేం, కానీ మన సంఘంలో ఇలా జరగటానికి దేవుడిచ్చిన కృపకు దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే మాదిరిగా మిగిలిన పరిచర్యలు, యూత్ పరిచర్యలు, మిగిలిన స్త్రీల సమాజ పరిచర్యలు కూడా మన సంఘంలో ఎంతో ముందుకు వెళుతున్నాయి. ఈ పరిస్థితులన్నిటికీ కారణం మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి మన సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళటమే కారణం. అదే మాదిరిగా ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని ముందుకు తీసుకెళ్ళటానికి మన కార్యవర్గం అయితేనేమి, సంఘంలో పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఎండనక వాననక ముందుకు వస్తున్నారు. అట్టి కృప ఈ సంఘానికి దేవుడిచ్చినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రకంగా మన పరిచర్యలు సుమారు మేము ఈ గ్రామానికి వచ్చి 42 సంవత్సరాలు సుమారు అవుతుంది. ఈ 42 సంవత్సరాలుగా ఎంతో ఇతోధికంగా ఈ 15 సంవత్సరాల నుంచి చంటిబిడ్డల కార్యక్రమాన్ని ఈ రకంగా జరిపిన వారికి, ముఖ్యంగా సుధా పాల్మార్క్ గారికి మరొక్కసారి ఆ తరపున సంఘమంతటి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పరిచర్యలు ఇలా సాగుతూ ముందుకు వెళ్ళాలని, అదే మాదిరిగా మరి రాబో శుభదినాలు, శుభ శుక్రవారము, అదే మాదిరిగా ఈస్టర్ పండుగను కూడా మన సంఘం ఘనంగా అద్భుతంగా జరుపుకోవాలని తెలియజేస్తూ మరి ఈ విషయంలో దేవునికి మన విన్నపాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, నీ పాదాలకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. ఇదిగో నాయన, చిన్నబిడ్డల పరిచర్యలను ఎంతో ఘనంగా ముందుకు తీసుకువెళ్ళిన మరి పాల్మార్క్ గారి, సుధా పాల్మార్క్ గారి కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. వారి బిడ్డలను దీవించావు తండ్రి. అందరికీ మార్గదర్శనంగా వారి బిడ్డలను ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. అదే మాదిరిగా జాన్సన్ పాస్టర్ గారు తమ వంతుగా ఎన్నో పరిచర్యలు చేశారు. ఒక బుక్లెట్ను తయారు చేసి 40 రోజులు నాయన ప్రతిరోజు రాత్రి ఒక అంశమును ప్రార్థనాపూర్వకంగా సంఘములో ఎంతోమందిని ముందుకు తీసుకువచ్చి వారు ముందుకు వచ్చే కృప దయచేశారు. వారి ప్రార్థనాపరులు మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో విశ్వాసుల ప్రార్థనలు, పెద్దలు అందరూ సహకరించే విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఏది ఏమైనప్పటికీ కొన్ని విషయాల్లో ఐక్యత లేదు, సమాధానము లేదు. మరి ముఖ్యంగా తండ్రి ఏకాభిప్రాయానికి ఎవరు రాలేకపోతున్నారు. మా అభిప్రాయమే ముందుకెళ్ళాలన్న అలాంటి పరిస్థితులు ఉన్నాయి.
అట్టి పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేసి ఈ ఐలోబెనట్ సంఘం ఏకాభిప్రాయంతో ఈ మందిరాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే మాదిరిగా తండ్రి, ఇదిగో నాయన 2024 సంవత్సరం అంతా నీ కృపా కాపుదల దయచే తండ్రి. 21వ సంవత్సరం కోవిడ్ ప్రారంభం నుండి 20వ సంవత్సరం కోవిడ్ ప్రారంభం నుండి ఎంతోమంది నాయన నీ సన్నిధికి రాబడ్డారు. కానీ మా సంఘంలో చాలా వరకు చాలా 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 గొప్ప సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి జీవితం ఇచ్చావు తండ్రి. దేవా స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో నాయన ఈ పరిచర్యల్లో భాగస్వాములు అవుతున్న ప్రతి బిడ్డను దీవించు తండ్రి. తల్లిదండ్రులను దీవించు తండ్రి. పెద్దలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఈ సంఘం ఎంతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. బలహీన పరిస్థితుల్లో చాలామంది ఉన్నప్పుడు సంఘమంతా ఏకతాటిగా ముందుకు వచ్చి వారి గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న బలహీనుల గురించి ప్రార్థనాపూర్వకమైన ప్రార్థనలు దేవునికి సమర్పించారు. అట్టి పరిస్థితుల్లో మరి స్త్రీల సమాజం వారు కూడా ముందుకు వచ్చి ప్రతి కుటుంబం సందర్శించి వారి వంతుగా పరిచర్యలు చేశారు. ఇలాంటి భాగ్యం ఈ సంఘానికి ఇచ్చావు నాయన. ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రతి బిడ్డను నాయన నీకు సాక్షిగా నిలబడే విధంగా చేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంతా ఇంత జయప్రదంగా జరుగుతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు ప్రభు పేరట వినయముగా బతిమాలి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు పేరట వచ్చువాడు స్తుతినందునుగాక, స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, పరలోక దేవుని తనయుడు స్తుతింపబడునుగాక. ప్రభువా, నీవు అనుగ్రహించిన నీ కృప కలిగిన ఈనాటి నిన్ను స్తుతించుచు మహిమపరచుచు చిన్నల బిడ్డలతో కలిపి, పెద్దలతో కలిపి, విశ్వాసులతో కలిపి జయప్రవేశ ఆరాధనలో నిన్ను స్తుతించు భాగ్యం ఇచ్చి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తుతులు చెల్లిస్తూ నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండలాగున నీ పరిశుద్ధాత్మ మా అందరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు నామములో మీ అందరికీ కూడా జయప్రవేశ ఆరాధన శుభాకాంక్షలు అందిస్తున్నాం. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈ జయప్రవేశ ఆరాధన చాలా ప్రత్యేకమైన ఆరాధన. లోకమునకు ప్రచురించునట్టి ఆ భాగ్యం అప్పటి వరకు యెరూషలేమునకు యేసయ్య మామూలుగా వెళ్ళారు, కానీ జయోత్సాహముతో వెళ్ళిన ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ప్రతి సంఘంలో చిన్న బిడ్డల ద్వారా ప్రస్తుతించే రోజు ఈరోజు. ఆ రీతిగా మన సంఘం కూడా ప్రభువును ఘనపరుస్తూ స్తుతిస్తూ నగర సంకీర్తనలతో ప్రజలకు యేసయ్య జయ ధ్వనులు తెలియచేయడానికి మన ఐలోబెనట్ బ్యాప్టిస్ట్ సంఘం కూడా పాల్గొని, మన రెవరెండ్ టి పాల్ మార్క్ పాస్టర్ గారు, సుధా గారు, ఇరువురు కూడా మరి ఉపాధ్యాయులతో, టీచర్స్తో కలిసి, సండే స్కూల్ టీచర్స్తో కలిసి, యవన బిడ్డలతో, చిన్న బిడ్డలతో కలిసి
మరి ఈ రోజున ఇంత గంభీరంగా నీతిలో దేవుని మహిమపరిచినందుకు వారికి మన సంఘపక్షంగా శుభ ఆశీస్సులు అందిస్తున్నాం. ఈ జయప్రవేశ ఆదివారం అనేటప్పటికీ మనకి 2 జ్ఞాపకం ఉంటాయి. ఏంటి? యేసయ్య జ్ఞాపకం రావాలా, రెండోది గాడిద జ్ఞాపకం వస్తుంది. గాడిద యేసయ్య, గాడిద యేసయ్య అనేటప్పటికీ ఆ రెంటికి మిళితమైన ఒక పేరు ఉంది. యేసయ్య గాడిద. గాడిద అంటే భారవాహకం, బరువును మోసేది అని భారవాహకం. గాడిద భారవాహకం అయితే అభిషిక్తుడైన యేసు క్రీస్తు అన్నమాట. క్రీస్తు అభిషిక్తుడు, భారవాహం గాడిద. దీనికి ఒక ప్రభు కృపను బట్టి గ్రీక్ భాషను అనుసరించి ఒక చక్కని పేరు పెట్టుకోవడానికి దేవుడిచ్చిన కృప ఏంటంటే క్రిస్టఫర్. క్రిస్టఫర్ అని అంటే గాడిద అనే, క్రీస్తును భరించువాడు, క్రీస్తును మోయువాడు. ఈరోజు నేను అనుకున్నాను రాజేశ్వరమ్మ గారితో పాట పాడిద్దాం అనుకున్నాను. నేను తన గొంతుకు సరి లేదని వారు వారమంతా ప్రార్థన చేశాను, వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేశాను. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నానంటే ఆ పేరు క్రిస్టఫర్ అనే పేరు జయప్రవేశం రోజున జ్ఞాపకం చేసుకునే పేరు. ప్రభువును మోయుట క్రిస్టఫర్, ప్రభువును మోయుట. ఎందుకంటే హైదరాబాదులో ఎప్పుడో 60స్లోనే మన వాళ్ళు చాలామంది హైదరాబాదులో ఉద్యోగాలకు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. అక్కడ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్, ఏబిఎం మిషన్ ఉంది, లోదరన్ ఉంది, సిఎస్ఐ అన్నీ ఉన్నాయి, కానీ సిబిఎం చర్చ్ లేదు. అందుచేత ఆ దినాల్లో అందరూ కూడా నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అలానే సికింద్రాబాద్లో ఉన్న సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవారు. క్లాక్ టవర్ దగ్గర పక్కనే ఉంటుంది, మీరు స్టేషన్ రోడ్లోనే. కుకట్పల్లి, సనత్ నగర్, చాలా ప్రదేశాల్లో అమెరికన్ బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. మన సంఘం లేదు. అంటే సిబిఎం వాళ్ళు చాలామంది ఉన్నా మన సంఘం లేదని అక్కడున్న దినాల్లో నారాయణగూడ బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్ళేటువంటి క్రిస్టఫర్ గారు, అలాగనే మా అన్నయ్య గారు జోషి లింగ్స్టన్ గారు, అలాగనే మరి ఆక్వీడ్ నుండి కూడా ఒబదయ్య, అలాంటి వారందరూ కూడా ఆలోచన చేసి మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుందాం అని 1982 అనుకుంటాను, లక్కిడికప్పుల్లో వారు బ్యాప్టిస్ట్ ఆరాధన అంటే సిబిఎం ఆరాధన ప్రారంభం చేశారు. ఒక భారముతో కూడిన ప్రార్థన చేశారు. అక్కడ ఈడుపుగంటి ఈడుపుగంటి జోషువా గారు, వీరందరూ కలిసి ఆరాధన ప్రారంభం చేశారు. అప్పటి వరకు ఆయా సంఘాలకు వెళ్ళేవాళ్ళం బ్యాప్టిస్ట్ వాళ్ళు. మాస్లామణి గారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా పరిచర్య కొరకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆయన అనేక సంఘాల వారు ఆరాధనకు పిలుస్తూ ఉండేవారు. ఒకసారి 1969లో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను నేను. ఇదే జయప్రవేశం ఆరాధన రోజున నాంపల్లిలో చాపెల్ రోడ్లో ఉంటుంది, స్టేషన్ దగ్గరలో చాపెల్ రోడ్ ఉంటుంది, మెథడిస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది, సెంటినరీ మెథడిస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్. అక్కడ ఆయనకి సందేశాన్ని కూడా పిలిచారు. ఈ జయప్రవేశం రోజున ఆయన సందేశం తీసుకున్నప్పుడు ఆయన
మార్క్స్ వార్త 11 అధ్యాయంలో తీసుకున్నారు ఆయన. ఆ 11 అధ్యాయంలో తీసుకున్న మాట ఏమిటంటే, దానిని విప్పి తోలుకొని రండి. కట్టివేయబడిన గాడిదను విప్పి తోలుకొని రండి అంటే దాని మీద చాలా చక్కని ప్రసంగం చేశారు ఆయన. ఆ దినం నాకు జ్ఞాపకం ఉంది. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయన చెప్పిన సందేశం, మూల సందేశం ఏంటంటే, మానవులమైన మనం ఈ లోక జీవితంలో అనేక ఆకర్షణలకు కట్టబడి, లాభాపేక్షలకు కట్టబడి, స్వార్థాలకు కట్టబడి, లోకరీతి అయినటువంటి విషయాల్లో మనం తప్పించుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితులలో యేసయ్య వచ్చిన తర్వాత వాటన్నింటి నుండి విడుదల కలుగు చేశాడు. అందుచేత విడుదల, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇంకొక మాట కూడా ఉంది, దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు. యేసయ్య విప్పి తోలుకురమ్మన్నాడు. కానీ ఈరోజు నేను కూడా ఒక తలంపు ఏమిటంటే, అక్కడ తలంపు ఏంటంటే, యేసయ్య విప్పాడా? యేసయ్య విప్పి తోలుకొచ్చాడా? ఎవరు తోలుకొచ్చారు? ఎవరికి అప్పగించాడు బాధ్యత? శిష్యులకే పంపించాడు. శిష్యులు పంపించాడు, ఆ ఊరు పంపించాడు. అదిగో ఎదురుగా ఉన్న ఊరు వెళ్ళండి, కట్టబడిన గాడిదని విడుదల తీసుకుని రండి అని శిష్యులకు అప్పగించాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన శిష్యులకు అప్పగించాడు, మనకు అప్పగించాడు ఆ బాధ్యత. విడుదల సువార్త ప్రకటించే బాధ్యత ఆయన మనకు అప్పగించాడు. ఈ విజయోత్సాహం అనేటువంటిది ఆ దినాల్లో రోమా ప్రభుత్వంలో కాలం, ఆ దినం రోమా ప్రభుత్వ కాలం ఉండింది. అంతకుముందు గ్రీకుల పాలన ఉండేది. గ్రీకుల పాలన ముందు పారసీకుల పాలన ఉంది. గ్రీకుల పాలన వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కొంత తారుమారయ్యి చివరి దినాల్లో రోమీయులు స్వాధీనం పరుచుకుని, రోమీయుల నాయకత్వంలో ఆ దినాల్లో ఏలుబడి జరుగుతున్న రోజుల్లో జయోత్సాహం అనేటువంటి దానిని ఒకటి ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఏ దేశం మీదైనా విజయం పొందినప్పుడు, ఆ దేశం నుండి విజయం పొందినప్పుడు దళాధిపతిని ఒక రథం మీద కూర్చోబెట్టుకుని, దాని వెనకాల ముఖ్యులైనటువంటి సెనెట్ మెంబర్స్ని, నాయకులను పెట్టి దాని వెనకాల వాళ్ళు ఉంటారు. అదే రీతిగా వాళ్ళ వెనకాల మేళ తాళములు వాయించేటువంటి వారు ఉంటారు. వారి వెనకాల వారికి సహాయం చేసినటువంటి ప్రజానీకం ఉంటుంది. వారి వెనకాల ఖైదీలుగా పట్టబడిన వారిని చేతులకు సంకెళ్ళు వేసి ఆ వెనకాల నడిపిస్తూ ఉండేవారు. దట్ ఈజ్ జయోత్సాహం. అది ఆ దినాల్లో ఆ జయోత్సాహం అనేటువంటిది ఆ దినాల్లో ఒక విధానంలో వారు జయోత్సాహం చేశారు. ఆ జయోత్సాహం చాలా ఆ రోమా ప్రభుత్వానికి చాలా విలువ తీసుకొచ్చేది. అమ్మో, ఇంత ప్రభుత్వం ఇంత జయోత్సాహాలతో ఇంత కార్యం సాధించింది అనేటువంటిది. అలానే ట్రైబల్ పీపుల్లో కూడా మన అరకు వ్యాలీ, పాడేరు, చింతపల్లి ఆ ఏరియాల్లో ఉన్న అరకు వ్యాలీలో కూడా జయోత్సాహం అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాళ్ళకి కొన్ని తెగలలో ఉంటుంది ఆ జయోత్సాహం. ఆ జయోత్సాహం ఏంటంటే, మగవారు అందరూ వేటకు వెళ్ళాలి. పలానా తారీఖు ఒకరోజు ఉంటుంది, మగవాళ్ళందరూ వేటకు వెళ్ళాలి.
ఒక్క 5 సంవత్సరాలు దాటిన మగవారు ఎవరు కూడా ఊరిలో ఉండకూడదు. అక్కడ అందరు స్త్రీలు ఒక చోట సమావేశమై అక్కడ వెళ్ళినటువంటి మరి మగవారికి వేట పడాలని వీళ్ళందరూ నాట్యాలు చేస్తూ ఉంటారు, వివస్త్రలుగా ఉండి నాట్యం చేస్తూ ఉంటారు. అంత చేస్తున్నప్పుడు ముసలివారు ఊరి బయట కాపలా ఉంటారు, ఎవరు మగవాళ్ళ లోపలికి రాకుండా. ఆ తర్వాత జరిగేటువంటి సన్నివేశం ఏంటంటే, వెళ్ళిన వాళ్ళకి వేట పడితే పెద్ద పెద్ద మేళ వాయిద్యాలతో వాళ్ళు తీసుకున్నటువంటి ఈ తపాడాలతో డప్పులో ఏముంటాయి వాళ్ళకి, అవి వాయించుకుంటూ వస్తూ ఉంటే ఎప్పుడు ఆడవాళ్ళు గబగబా వాళ్ళందరికీ కూడా ఈ టీలు కాసుకొని తలకు దండ తీసుకొని ఎదురెళ్ళి వాళ్ళకి దండ వేసి టీలు ఇచ్చి ఆహ్వానిస్తున్నటువంటి ఆనవాయిత. అది జయోత్సాహంగా వాళ్ళు ఆ దినాల్లో చేసేవాళ్ళు. ఈ జయోత్సాహం అనేటువంటిది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య చేసిన జయోత్సాహంలో ముఖ్యంగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, గాడిదను అధిరోహించిన యేసయ్య. ఈ గాడిదను గురించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రం ప్రకారం తొలుచూలు గాడిదను కూడా ప్రభువుకి ప్రతిష్ఠించాలి. తొలిచూలు గాడిదను ప్రతిష్ఠించాలి అంటే గాడిద నిషిద్ధమైనది కనుక మందిరంలో ప్రవేశించే హక్కు లేదు గాడిదకు. అందుచేత గాడిదకు వెల కట్టి దానికి వెలకు సమానమైనటువంటి గొర్రె పిల్లను వారు విలువ కట్టి ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ మందిరంలో ప్రతిష్ఠిస్తారు. బలి కొరకు అక్కడ దేవునికి అర్పణగా అర్పిస్తారు. అది చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం ఒకసారి. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి మొదటి మాట. తర్వాత వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. రైట్. అట్లు చాలా పనికి రానటువంటి గాడిద అంటే మందిరంలో కూడా రానటువంటి గాడిద, అపరాధముల చేతను పాపముల చేతను మనం గాడిదలమైపోయామంటున్నాం. మందిరంలో ప్రవేశించడానికి కూడా మనకు హక్కు లేదంటున్నాడు అక్కడ. గనుక హక్కు రావాలి అంటే గాడిద గొర్రెగా మారాలి. గాడిద గొర్రెగా మారితేనే మందిరాలను ప్రవేశించడానికి హక్కు ఉంది. గాడిద మీద అధిరోహించినటువంటి యేసయ్య ఆ గాడిద కొరకు ఏమి చేయబోతున్నాడు? ఆ విజయ సూచన మందిరంలో ఆయన ప్రవేశించడానికి గాడిదకు బదులు ఆయన ప్రవేశించాడు మందిరంలోకి. ఆయన ప్రవేశించి తన మరణము ద్వారా, తన పునరుత్థానము ద్వారా ఆయన గాడిదకు విలువ తీసుకొచ్చాడు. గాడిద అనేటప్పటికీ మనం ఏమనుకుంటామంటే అది విలువ లేని గాడిద. గాడిదల్లో 2 రకాలు మనందరూ తెలుసును. గాడిదలో 2 రకాలు ఉన్నాయి. కంచర గాడిద, మ్యూల్. కంచర గాడిద. కంచర గాడిదకి తేడా ఏంటి? రాజులు కంచర గాడిదలు పెంచేవాళ్ళు. రాజుల యొక్క వాహనం కంచర గాడిద. దావీదు యొక్క వాహనం కంచర గాడిద.
అలాగనే సొలొమోన్ని రాజుగా ప్రతిష్ఠించినప్పుడు రాజుగారు అధిరోహించినటువంటి ఆ కంచర గాడిద మీద సొలొమోను కూర్చోబెట్టిన గాడిద, కంచర గాడిద. కంచర గాడిద అంటే మగ గాడిదకును ఆడ గుర్రానికి పుట్టినటువంటిది కంచర గాడిద. ఆ కంచర గాడిదలో శక్తి ఎక్కువ ఉంటుంది, పరిగెత్తే శక్తి ఎక్కువ ఉంటుంది, భరించే శక్తి ఉంటుంది. అలాగనే తనకి లేనటువంటిది వెర్రిది అయిపోతుంది గాడిద. వెర్రిది అంటే తన ఆలోచన లేనటువంటి గాడిద. అటు గుర్రానికి గాడిదకు పుట్టిన దానికి ఆలోచన లేదు, వెర్రి గాడిద అంటాం. వెర్రి గాడిద, ఆ వెర్రి గాడిద. బిలాము ప్రవక్తను గాడిదన ఆరోహించి గాడిదతో వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు దేవాది దేవుడు గాడిదను కూడా రక్షించుకొని గాడిదకు కూడా విడుదల కలుగు చేసి గాడిదకు ఒక విలువ కల్పించేటువంటి యేసయ్య అక్కడ గాడిదకు స్వరం ఇచ్చాడు. అక్కడ ఆ గాడిద యజమాని పైన ఉన్నాడు, తన మాట వినలేదు, దారి తొలగిపోతూ ఉంది, కొట్టాడు. అప్పుడు అది కోలబడిన తర్వాత దానికి దేవుడు స్వరం ఇచ్చాడు, నన్ను అన్యాయంగా కొట్టావు. గనుక ఈ కంచర గాడిద అనే దానికి విలువలేని గాడిదకు ఆయన విలువ ఇచ్చినటువంటి గాడిదగా మనం చూస్తున్నాం. కనుక ఆ గాడిదను యేసయ్య విడిపించడానికి ఈ లోకానికి పుట్టాడు. కనుక దాని కట్లు విప్పి తీసుకురండి, తీసుకుని రండి. అది యేసయ్య కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గాడిదను గురించి చదవబడినటువంటి వాక్యంలో ఇందాక జకర్యా గ్రంథంలో చూసాం మనం 9వ అధ్యాయంలో. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసాం. దానిలో 9వ వచనం చూద్దాం ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ దేవునికి యేసయ్యకు ఇచ్చినటువంటి 2 మాటలు ఏమన్నాడు అక్కడ? నీతిపరుడు రక్షణ గలవాడు. 2 మాటలు ఇచ్చాడు అక్కడ. నీతిపరుడు, రక్షణ గలవాడు. ఆ నీతి కలిగిన వాడు, రక్షణ కలిగిన వాడు ఆ గాడిదను అధిరోహించి నీ మధ్యకు వస్తూ ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకో. ఎందుకు? ఆ గాడిదకు పవిత్రత తీసుకురావడానికి ఆయన ఆ గాడిదను ఎక్కాడు అన్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మహాఘనత ఏమిటంటే, ఎందుకు పనికిరాదు. మన సాధారణంగా పూర్వకాలంలో మాస్టర్ గారు తిట్టేది ఏంటి, పెద్ద తిట్టు ఏంటంటే గాడిద అని తిడతామండి. గాడిద, యూజ్లెస్ ఫెలో, అదొక మాట. ఎక్కువ అంటే పూర్వకాలపు పదాలు, కోపం వచ్చినప్పుడు మాస్టర్ గారు ఉపయోగించే పదాలు. యూజ్లెస్ ఫెలో, చేతగానోడ, గాడిద. ఇంకో మాట ఉంటే అడ్డగాడిద అనేవాడు, అడ్డగాడిద. కానీ ఈ గాడిదకు ఆయన ఎక్కిన తర్వాత దానికి విలువ వచ్చింది. అప్పటి వరకు గాడిద అంటే ఎవరో లెక్క చేయలేదు. కానీ ఆయన ఎక్కిన తర్వాత గాడిదకు విలువ వచ్చింది. ఆ విలువలో యేసయ్యతో పాటు గాడిద కూడా ఎలాంటి విలువ పొందింది? నేల మీద నడవనీలేదుగా గాడిదను. మన పిల్లలందరూ చక్కగా మట్టలు తీసుకుని వెళ్ళి ఊరేగించారు కదా.
దారి పొడుగున బట్టలు పరిచి, దారి పొడుగున పువ్వులు వేస్తూ, మీ రోమా వాళ్ళు చేసే జయోత్సాహమునకు మించిన జయోత్సాహాన్ని యేసయ్య ద్వారా ఆ రోజున మందిరంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత. కనుక గాడిదని కింద నడవలా, గాడిద పూలేసి గాడిదని కూడా కింద నడవకుండా బట్టలు పరిచి, ఎవరికి వచ్చింది, ఎవరి వలన ఆ విలువ వచ్చిందంటే అధిరోహించిన నీతిపరుడును రక్షకుడునైన యేసయ్య ద్వారా ఆ గాడిదకు విలువ వచ్చింది. నార్త్ ఇండియాలో కొన్ని తెగలలో ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆనవాయితీ ఏంటంటే, పెళ్ళిళ్ళ సందర్భంగా పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని పెళ్లి పీటల దగ్గర తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ విడిది ఇంటి నుండి వాళ్ళని నడిపించుకుంటూ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, పెళ్ళి కుమార్తె తల్లి ఏం చేయాలా, రోడ్డు మీద వాళ్ళు ఏం చేస్తారు, ఒక చీర భరుస్తారు, పొడవు చీర భరుస్తారు. ఆమె ఆ చీర మీద బోర్లుగా సాష్టాంగం చేసి నిలబడుతుంది. అప్పుడు ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఆ చీర మీద నడిచి వెళ్ళాలి. ఈలోపు ఇంకొక చీర ముందు ఇంకో చీర పెడతారు. ఈ చీర నడిచిన తర్వాత ఆ తల్లి ఆ చీర మీద కూడా దండం పెడుతుంది. మళ్ళీ అంటే కంటిన్యూడ్ అనమాట. ఇట్స్ ఎ కంటిన్యూడ్ ప్రాసెస్. 2 చీరలు తెస్తారు. ముందు ఈ చీర మీద నడుస్తూ ఉండగా ఇంకో చీర వేస్తారు, అప్పటికి దండం పెడుతుంది. మళ్ళీ ఆ చీర నడిపేటప్పటికి ఈ చీర తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేస్తారు. అది ఒక గౌరవ సూచనగా. ఎందుకు బట్టలు వేయాలా, బట్టలు ఎందుకు వేయాలి, బట్టలు ఎందుకు తొక్కాలా? అనీతి వస్త్రమును విడిచిపెట్టి, యేసయ్య కాళ్ళ కింద అవినీతి వస్త్రాన్ని విడిచిపెట్టి నీతిపరుడైన యేసయ్య మహిమపరచబడ్డానికి గాడిద కూడా మహిమపరచబడింది. అది యేసయ్య చేసినటువంటి మహాకార్యంలో ఆ గాడిద విషయంలో అలాంటి కార్యాన్ని దేవుడు చేశాడు. ఈ రోజున నా రెండవ మాట ఏమిటంటే, గాడిద యేసయ్యను గాడిద మోసింది కదా అంటే మనం ఏం చేయాలా, మనం యేసయ్యను మోయాలా కదా, మనం యేసయ్యను మోయాలా. యేసయ్యను మొయ్యాలంటే మనము గాడిద అవ్వాలా. గాడిద అవ్వాలంటే చూడండి, మనందరికి తెలిసిన మాట చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 14వ వచనంలో యేసయ్య ఏమన్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి ఆటంకపరచవద్దు అని. తర్వాత ఏమన్నాడు, దేవుని రాజ్యం చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము చిన్న పిల్లల స్వభావము కలిగిన వాడు యేసయ్యను మోసేవాడుగా ఉన్నాడు. చంటి బిడ్డ యేసయ్యను మోసేవాడుగా ఉన్నాడు. పెద్దవాడు కాదు, పెద్దవాడు మొయ్యలేడు. ఎందుకనంటే పిల్లవాని మనసు లేనటువంటి వాడు. పెద్దవాళ్ళ మనసులు మారిపోతున్నాయి. ఇమ్మాన్యుయల్ కాంట్, గ్రేట్ ఫిలాసఫర్, ఆయన చెప్పిన మాట, మైండ్ ఈజ్ ఎ ట్యాబులరైజా. ఈ మనసు మైండ్ అనేది అది తెల్లటి బట్ట కలిగిన ప్రశస్తమైనది మైండ్ సెట్. ఆ తెల్లటి బట్ట మీద లోకమైనటువంటి అనుభవాలు దాని మీదకి వెళుతూ ఉంటాయట. మంచి అనుభవాలు ఆ తెల్ల బట్ట మీదకి వెళ్ళినప్పుడు ఆ మంచిని ఆ వ్యక్తి అనుసరిస్తాడు. ఆ తెల్ల బట్ట మీద లోక ఆశలు కనుక దాని మీదకి వెళితే, ప్రింట్ అయితే ఆ బట్ట నల్లబడతా ఉంటుంది, మచ్చలు వస్తూ ఉంటాయి.
గనుక బట్టలు పరుస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసే చిన్న బిడ్డల స్వభావం అనేటువంటి దానిని ఆయన కంపేర్ చేస్తున్నాడు. యేసయ్యను మొయ్యాలి అంటే చిన్న బిడ్డలు మోస్తారు, పెద్దవాళ్ళని మొయ్యలేమంట. అది ఎంతటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే చిన్న బిడ్డల స్వభావం ఎలా ఉంటుంది? చిన్న బిడ్డలు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎట్ ఫస్ట్ సైట్ దేర్ మదర్. తల్లి మూలం, బిడ్డను పెంచడం తల్లి మూలం. ఏది జరిగినా వెంటనే వెళ్ళి తల్లిని కౌగిలించుకుంటుంది బిడ్డ. ఏ భయం వచ్చినా తల్లిని కౌగిలించుకుంటుంది బిడ్డ. ఆ బిడ్డకు తెలిసింది ఏంటంటే మా అమ్మ నాకు రక్షణ ఇస్తుంది, మా అమ్మ నాకు భద్రత ఇస్తుంది. వెంటనే తల్లిని హత్తుకోవడం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది జరిగినా వెంటనే ప్రభువును హత్తుకొనుట. చిన్న బిడ్డ వల్లే నువ్వు హత్తుకోవాలి. మన ఏదో ఆలోచనతో వెళ్ళి యేసయ్యకి ప్రార్థన చేస్తే అది హత్తుకోవడం కాదు. ఎక్కడో సహాయం, ఎక్కడ విడుదల సహాయం నాకు ఎక్కడ లభించును అని కీర్తనకారుడు కూడా అడుగుతా ఉన్నాడు దేవుడిని. ఎక్కడ లభించును? తల్లి దగ్గర బిడ్డకు ఎంత భద్రత కలుగుతుందో యేసయ్య దగ్గర అంత భద్రత ఉంటుంది. చిన్న బిడ్డల స్వభావాన్ని ధరించినప్పుడు గాడిదను మనం మోయగలుగుతాం. ఆ చిన్న బిడ్డల స్వభావం అనేటువంటి దాన్ని. తర్వాత రెండో విషయం ఏంటంటే బిడ్డలో ఉన్న మరొక స్వభావం ఏంటంటే రెసిప్రొకాసిటీ అంటాం. అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి. బిడ్డను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో వారిని కూడా వాళ్ళ బిడ్డలు ప్రేమిస్తూ ఉంటారు. అభోశుభం ఎరగనటువంటి బిడ్డలు అంటాం. బిడ్డలను ప్రేమిస్తారు. కనుక యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము యేసయ్యని ప్రేమిస్తాం. ఇద్దరం పరస్పర ప్రేమకు గుర్తుగా చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ చిన్న బిడ్డలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం దేవుని దగ్గర మనం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు అంటాడు, నేను నా ప్రాణమును నిమ్మళిపరుచుకొని ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు, చూద్దాం ఒకసారి 131వ కీర్తనలో 2వ వచనంలో, నా ప్రాణమును నిమ్మళిపరుచుకొని ఉన్నాను. ఎలాగా? దేవుని దగ్గర. ఎలా పరుచుకున్నాడు చూడండి ఒకసారి. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్ద ఉన్నది. ఆ చంటి బిడ్డ, చనిపాలు విడిచిన బిడ్డ తల్లి యొద్ద ఎలాగుందో ఈ లోకంలో నుండి బయటకు వచ్చిన నేను కూడా నా తల్లిని నేను హత్తుకునే రీతిగా ఉన్నాను. ఈ గాడిదకి ఎప్పుడు యేసయ్యను మోసే శక్తి వచ్చింది అని అంటే, చంటి బిడ్డ ఏ రీతిగా పాలు విడిచిన తర్వాత కూడా తల్లిని హత్తుకుంటుందో అదే రీతిగా లోకంలోకి వచ్చిన తర్వాత లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవునిని హత్తుకొనుటకు అదొక సూచనగా ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సూచన భక్తుడైన పౌలు మరొక రీతిగా చెప్తాడు. పాలు అనే వాక్యమును మీరు అది స్వీకరించాలంటాడు. అపేక్షించడం అనే మాట కన్నా దాన్ని ఏమంటారంటే డిజైర్, ఆశ. వాక్యములో జీవించేటువంటి రీతిలో మనం ఉండాలి అనేటువంటి ఆశ నాకు ఉండాలి. లోకం తట్టు కాకుండా, లోక ఆశల తట్టు కాకుండా నా వాక్యములో నేను జీవించాలి. చంటి బిడ్డ ఏ రీతిగా తల్లి పాలు ఏ రీతిగా కోరుకుంటుందో, చిన్న వయసులో నుండి ప్రశస్తమైన ఆలోచనతో దేవుని యొక్క వాక్యమును స్వీకరించుట, హత్తుకొనుట, అనుసరించుట, అది మనకి జ్ఞాపకం చేస్తుంది. పేతురు జ్ఞాపకం చేస్తాడు. ఆ మొదటి పేతురు పత్రిక 1:2 వచనంలో అది జ్ఞాపకం చేసుకుంటాం.
గనుక ప్రియమైన వారలారా, మరి ఈ రీతిగా యేసు యొక్క సేవను అందించడం అనేటువంటిది అది ఒక విశేషమైన రీతిలో భక్తుడైన పౌలు చాలా చాలా విశేషంగా జ్ఞాపకం చేస్తాడు. ఆ విశేషంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి భక్తుడు మనం చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు అన్నీ కూడా క్లబ్ అయి ఉన్నాయి. అవి కాకుండా మన మధ్యలోనే చదువుదాం. అక్కడ చూద్దాం. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సాహముతో ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పౌలుకి ఆ విజయోత్సవం జ్ఞాపకం వస్తుంది. ఆ రోమా సైన్యాధిపతిని ఊరేగిస్తున్నప్పుడు ఆ విజయోత్సవం జ్ఞాపకం వస్తుంటే, నా యేసయ్య నాకు ఈ విజయోత్సవం ఎలాగిచ్చాడు, ఎలాంటి స్థితిలో ఉంటే నాకు ఈ విజయోత్సవం ఇచ్చాడు దేవుడు అని అంటూ ఆ మాట చూడండి. మళ్ళీ చూద్దాం. విరోధముగాను చూడండి, ఆజ్ఞలో మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి. ఇక్కడ చూడండి, విరోధం ఉన్నదేంటి? మనం చేసిన ప్రతి పాపమునట ఆయన సిలువ మీద కొట్టాడట. నేను అబద్ధం ఆడాను, ఆయన రక్తము నా అబద్ధాన్ని క్షమించి అదేంటంట సిలువ మీదకి మీకుతో కొట్టిందంట. నేను మోసం చేసిన దాన్ని యేసయ్య రక్తంలో కడిగి దాన్ని కూడా సిలువ మీద అంటించేశాడు. తన రక్తంతో అంటించాడు. అవన్నీ అంటించి ఈ రోజున ఈ జయోత్సాహంలో యేసయ్యతో కలిసి నేను స్తుతులు చెల్లిస్తున్నాను అని అంటే ఆయన అన్నాడు, సిలువ చేత జయోత్సాహం. ఈ రోజున యేసయ్య సిలువ రక్తము ద్వారా మనకు విజయం కలిగింది. జయోత్సాహాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను. ఆ జయోత్సాహంలో పాల్గొనడానికి నేను ఆయన రక్తంతో కడగబడ్డాను. కనుక ఈ గాడిద పిల్ల కాదట. ఇప్పుడు ఏమైపోయింది? గాడిద పిల్ల అది జయోత్సాహంలో పాలిభాగస్తురాలయ్యింది. ఆ పాలిభాగస్తులైన జయోత్సాహంలో పౌలు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయం చాలా విచిత్రంగా కనపడుతుంది. ఏంటంటే, సువార్త తీసుకువెళుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ గాడిదని విప్పి తోలుకురమ్మన్నాడు కదా, గాడిద విప్పి తోలుకురమ్మన్నాడు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సేవకులకు ఇచ్చాడు. అదే చెప్పాను మొదట. దాన్ని విప్పడానికి ఎవరు? మనమే. ఒక విశ్వాసి కూడా ఆ గాడిదను విప్పగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే విశ్వాసి కూడా సిలువ రక్తంలో జయోత్సాహం పొందిన వాడు గనుక అతను కూడా అలాంటి కట్టబడినటువంటి గాడిదను విప్పగలిగినటువంటి శక్తిమంతుడు అవుతాడు. అది పౌలు సిలువ విజయోత్సాహం అన్నాడు. ఆ సిలువ విజయోత్సాహము ఏ రీతిగా మరల తిరిగి పౌలు తన జీవితంలో సువార్త ప్రకటించేటప్పుడు ఏ రీతిగా తాను చూపించాడో ఒక్కసారి 2 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంకి వెళదాం. ఒకసారి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి.
మరియు వారి మనస్సులు కఠినములాయను. వారి మనసులు కఠినమాయను కనుక గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. 14 వచ్చినమ్మా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచచ్చు ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఏంటంట ఇవాడు ఊరేగించరా? పిల్లలే ఊరేగింపుకి వెళ్ళారా? విజయోత్సాహంతో ఊరేగింపు ఎలాగొచ్చిందంట చూడండి. దానిలో ఏమన్నాడు? క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు. విశ్వాసి, సేవకుడు అందరూ కూడా ఆ క్రీస్తు సువాసన తీసుకుని ప్రజలకు ఆ సువాసన తీసుకెళ్ళాలి. నీ కేకలు కాదు, నీ పాటలు కాదు, కానీ నీలో ఉన్న క్రీస్తు సువాసన రావాలన్నాడు. అక్కడేమో ఆ సువాసన ఎక్కడ వచ్చింది? శిలువ విజయముతో సువాసన తీసుకొచ్చాడు యేసయ్య. ఆ శిలువను ధరించిన పౌలు అంటున్నాడు, నేను లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ సువాసనను భరించిన వాడుగా నేను లోకానికి వెళ్ళినప్పుడు ఆ సువాసన ప్రజలు ఆస్వాదించాలి. ఆ సువాసన ఆస్వాదించినప్పుడు యేసయ్యను ఊరేగించినట్లు అవుతుంది. ఎలాగా? నీ సువాసన ద్వారా యేసయ్యను ఊరేగించు. మరి చూడండి, ఆ వాక్యం ఏంటి చూడండి. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి హల్లెలూయా. అదనమాట. క్రైస్తవేతల మధ్య మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంట? యేసయ్య సువాసన నీలో ఉండాలి. వాక్యం చెప్పడం కాదు, వారి కోసం ప్రార్థన చేయడం కాదు, నీ సువాసన వారికి ఉండాలి. అబ్బా, ఈయన ఎంత మంచోడండి, ఏమన్నా ఏమండండి, చాలా క్షమించే గుణం ఉందండి, సహాయం చేసే గుణం ఉందండి, ప్రేమించే గుణం ఉందండి, చిన్నపిల్లల స్వభావం కలిగిన వాడండి. ఎవరెవరు ఏం చెప్పుకున్నా అసలు లెక్క చేయడండి, అవి విడిచిపెట్టేస్తాడండి. ఎవడైనా శత్రువు ఉన్నా కానీ అడిగి శత్రువులు ఉండడండి ఆయనకి. నో మోర్ ఎనిమీస్ టు హిమ్. అది సువాసన. ఆ సువాసన గురించిన ఆ మాట, ఆ సువాసనే దేవునిని మన విజయోత్సాహమునికి చూపించే సువాసనగా ఉండాలి అన్న మాట. అదే ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఏమన్నా చూడండి ఒకసారి. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. అమ్మమ్మ, ఏంటంటే నశించే వాళ్ళ కొరకు, దేవుని దూరంగా ఉన్న వాళ్ళకి మేము క్రీస్తు యొక్క సువాసన. అతడు నికృష్టమైన జీవితం జీవిస్తున్నప్పటికీ నిన్ను చూచేటప్పటికీ యేసయ్య ఈలో ఉన్నాడు, అమ్మో ఈయన యేసయ్య మనిషి అని పక్క తప్పుకునేటువంటి రోజులు ఉన్నాయి ఆ దినాల్లో. సంఘ కాపరి వచ్చినప్పుడు, ఆ దినాల్లో పాస్టర్ గారు వచ్చినప్పుడు, ఆ దినాల్లో పూర్వకాలంలో పాస్టర్ గారు అంటే అత్యంత గౌరవం ఇచ్చారు. ఒకసారి చెప్పాను, ఓ బిషప్ గారు ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి మరొక సోదరుడు తనడంట, మనం సువార్త చెప్దాం పద అన్నాడంట. ఆయన చక్కని డ్రెస్ వేసుకుంటారు కదా, ఫాదర్ అంటే మంచి డ్రెస్ వేసుకొని అవి వేసుకుంటాడు కదా, అట్లాంటివన్నీ వేసుకొని ఇద్దరు కలిసి వెళ్తున్నారంట. 4 బజార్లు తిరిగారంట. 4 బజార్లు తిరిగిన తర్వాత ఎక్కడ కూడా ఒక్క మాట కూడా చెప్పలేదంట ఈ ఫాదర్. ఇంటికి వచ్చేసాడట. ఇంటికి వస్తే అన్నాడంట, ఈ వెళ్ళినట్టు పక్క విశ్వాసం అన్నాడంట, ఏంటయ్యా సువార్త అని చెప్పాము, నేను తీసుకెళ్ళావు నన్ను, ఒక్క మాట కూడా సువార్త చెప్పలేదు కదా అన్నాడంట. ఏంటయ్యా మనం చేసాం, సువార్త చేసాం కదా అన్నాడంట ఆయన.
ఏంటి ఒక్క మాట కూడా చెప్పండి, సువార్త అంటే వింటాయా అన్నాడు. మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చూచిన వారు, మన చూపును చూచిన వారు, మన మన సంజ్ఞలు చూచిన వారు, మన 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 ముఖాలు చూచిన వారు అందరూ కూడా ఏం చెప్పుకునే వాళ్ళైనా చెప్పుకుంటారు, ఎంత యేసయ్య యత్నంలో ఉన్నాడు, యేసయ్యను చూస్తున్నాం. అది యేసయ్యను మనలో వాళ్ళు చూచారు. అదే సువార్త, అదే సువాసన, అదే నశించే వారికి వెరితనం అన్నాడు కదండి. రక్షింపడం పట్ల నశించే వారికి అది దేవునికి చెప్పండి, మరణపు వాసనను రక్షింపబడు వారికి అది గ్రహించే స్వభావం మీద ఉంది. ఇతరులు గ్రహించే రీతిలో మన ప్రవర్తన, మన జీవితం, మన సువాసన ఉండాలి. అదే జయప్రవేశం తీసుకువెళుతున్నాం లోకానికి. తీసుకువెళుతున్నప్పుడు నువ్వేంటంట, నువ్వే గాడిద అయిపోతావు. నువ్వే గాడిద అంటే విలువిచ్చి గొర్రె పిల్ల నీకు విలువిచ్చింది. నిర్గమకుండా చూసాం మనం. విలువిచ్చి నిన్ను రక్షించినటువంటి గొర్రె పిల్ల అంత తేలికైపోయావు కనుక యేసయ్యని తీసుకెళ్ళి లోకానికి ప్రచురించడం పౌలు. అది ఆ సువాసన ప్రచురించడం. యేసయ్యని మోసుకెళ్ళాడు. ఆయన శిష్యులు యేసయ్యని మోసుకెళ్ళారు. దేశ దేశాలకు మోసుకెళ్ళారు. మన మిషనరీ వారు యేసయ్యని మోసుకొచ్చారు ఇక్కడికి. మన బాధ్యత యేసయ్యను మోసుకు వెళ్ళి లోకానికి అందించే బాధ్యత. ఈ జయప్రవేశం రోజున మన జీవితాల్లో ప్రభు ఆ రీతిగా దర్శించి మనను కూడా ఆయన కృపలో జయప్రవేశం చేయడానికి యేసయ్య కన్నా ముందుగా మన సువాసనతో లోకాన్ని అందించే బిడ్డలకు ఉండాలని కోరుకుందాం. ప్రభు చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. శిలువ విజయోత్సాహముతో పౌలు చేసిన ఆ పరిచర్య, ఆయన జీవపు వాసన కలిగిన వాడుగా యేసయ్యను మోసుకుంటూ అనేక పట్టణాలు తిరిగిన పౌలు, యేసయ్యను మోసుకుంటూ ఆయన శిష్యులు అనేక ప్రదేశాలు తిరిగిన సువార్త, యేసయ్యను మోసుకుంటూ ఎన్నో శ్రమలు అనుభవించిన సువార్త, యేసయ్యను మోసుకుంటూ మరణం కూడా పొందినటువంటి సువార్త. నాయన ఈ రోజున ముఖ్యంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నీ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ శిలువలో విజయోత్సాహం ఇచ్చావు. మా పాపములకు ప్రాయశ్చిత్తమయ్యి మాకు గాడిదగా ఉన్న మమ్మలను గొర్రె పిల్లగా మారాలని నువ్వు విజయోత్సాహం ఇచ్చావు. గొర్రె పిల్లగా నిన్ను ఊరేగించినట్టు ఆ సువాసన మేమందరం కూడా ధరించిన వారుగా లోకం అందించే కృప దైత్యమని వాక్యం విన్న ప్రతి దీనదాసుని దాసురాలను బలపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.